మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతులు ఇప్పుడు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. వెనకటి వ్యవసాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రైతులు మర్చిపోయారు. కానీ అలనాటి వ్యవసాయాన్ని ఇప్పుడు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. నల్ల బియ్యాన్ని పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం నాగపురి గ్రామంలో ఆ రైతు ఈ బ్లాక్ రైస్ ను పండించడానికి కారణం ఏంటి, అసలు ఎలా పండిస్తారు ఈ బ్లాక్ రైస్ అనేది సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. విభిన్న రీతిలో నల్ల బియ్యాన్ని అంటే బ్లాక్ రైస్ ను పండిస్తున్నటువంటి జక్కుల తిరుపతి గారు అయితే మనతో ఉన్నారు. అంటే అందరు రైతుల్లా కాకుండా కూడా మీరు విభిన్నంగా ఆలోచించి బ్లాక్ రైస్ ను పండించడానికి గల కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వచ్చేసి ఎందుకు అట్లా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందండి మాకు. మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి అతనికి హాస్పిటల్లో చూపిస్తున్న క్రమంలో క్యాన్సర్ అనేది ఒకేసారి ఫైనల్ స్టేజ్ లో గుర్తుపట్టడం జరిగింది. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, ఇది తినే ఆహారాలు ఇప్పుడున్నటువంటి ఆహారం తినే ఏదైతే దాంట్లో తింటున్నారో దాంట్లో మనకి ఎక్కువ కెమికల్స్, ఈ పురుగు మందులు ఎక్కువ వాడడం వల్ల ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వస్తుందని చెప్పి తెలియజేశారు. మరి అదే విధంగా దాంట్లో వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా బలవర్ధకమైన లేదనమాట. పోషకాలు, మెడిసిన్ వాల్యూస్ లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పారు. సో నేను కూడా అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ రావడం చూసి ఇది ఆహారం ద్వారానే మార్పు రావాలి, ఆహారమే మన ఔషధం, తినే ఆహారం బాగుంటే ఎటువంటి జబ్బులు రావనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేసి మేము తీసుకొచ్చి పండించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి, కానీ పూర్వం వాళ్ళు తట్టుకునే వాళ్ళండి, బయటకు వచ్చేవి కావవి. వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ అనేవి బాగుండేవి, మంచి వ్యవసాయం జరిగేది. సో ఇటువంటి మనం కూడా చేసుకుంటూ 10 మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో శ్రీ రాజు దీక్షిత్ గారు, సుభాష్ పాలేకర్ గారు మరియు విజయరామ్ గారండి, ఇటువంటి వాళ్ళ సూచనలతోటి మా కుటుంబానికి మంచి ఆహారం పెడదాము మరియు మన గ్రామంలో మంచి ఆహారాన్ని పంచుదాము. రైతులు కూడా ఇటువంటి విత్తనాలన్నీ మర్చిపోయారు, వాళ్ళందరికీ గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా స్టార్ట్ చేయడం జరిగిందండి మేము. ఇప్పుడు ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి రైస్ ను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఇది ఎట్లా సాధ్యమైంది మీకు ఇక్కడ? సో అప్పుడు ఈ అనారోగ్య సమస్యలకి తగ్గించుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే సరిపోతుందని చెప్పి మేము ఆలోచన చేశాము. కానీ మా అన్నగారు, మా గురువు గారు పాలేకర్ గారు కానీ, విజయరామ్ గారు కానీ, ప్రకృతి వ్యవసాయం ఒకటే సరిపోదు, వ్యవసాయంలో విత్తనంతో ముడిపడి ఉంటుంది, మంచి విత్తనాలు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఆ క్రమంలో మేము మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అన్నప్పుడు నేను బ్లాక్ రైస్ గురించి ఎక్కువ వెతికాను. దాంట్లో నేను మణిపూర్ రాష్ట్రం నుంచి తీసుకురావడం జరిగింది. సో వరి బియ్యాల్ని మనం 3 రకాలుగా విభజించవచ్చండి. ఒకటేమో అత్యంత ఔషధ విలువలు, పోషక విలువలు ఉన్నటువంటిది ఒక రకం వస్తుంది. రెండోది సెంటెడ్ అండి, అంటే అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన వస్తుంది. దాంట్లో మనకి ఇప్పుడు కాలా నమ్మక్, చిట్టి ముత్యాలు, బాస్మతి ఇవన్నీ కూడా ఒక కేటగిరీ అనమాట. అదే విధంగా నార్మల్ గా తినేటువంటి బహురూపి, నారాయణ కామిని, చింతలూరు సన్నాలు, మైసూరు మల్లి గాని ఒక రకాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేసెస్ నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చాము. ఇప్పుడు నవారా ఉంది, అది కేరళ నుంచి తీసుకురావడం జరిగింది. బ్లాక్ రైస్ అనుకోండి, మేము మణిపూర్ నుంచి తీసుకొచ్చామండి. కాలా నమ్మక్ ఉంది, అది ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చాం. సో మేము రకరకాల విత్తన మేళలకు మేము అటెండ్ అవుతా ఉంటాం కనుక అక్కడ ఎవరైతే సీనియర్ ఫార్మర్స్ తెలియజేసి మా దగ్గర పలానా విత్తనం ఉంది, దీని హిస్టరీ తెలియజేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను పండిస్తా ఉన్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి బ్లాక్ రైస్ ను నార్మల్ గా మనం తినే అన్నానికి అసలు తేడా ఏంటి? ఇప్పుడు నేను బ్లాక్ రైస్ లో ఇప్పటికి 9 రకాలు పండించామండి. సో దాంట్లో ప్రతిసారి పంట చేసినప్పుడు ఇంకా ఔషధ విలువలు, పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చూసుకుంటూ దాంట్లో ఉన్న దాంట్లో బెటర్ మేము పండిస్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న నా పక్కన పొలం వచ్చేసి ఇది వచ్చేసి కృష్ణ బియ్యం అండి. ఇది మణిపూర్ సంబంధించిన రకం ఇది. సో ఇది వచ్చేసి దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మిగతా రకాల రైస్ తో పోల్చుకుంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆహార ధాన్యాల కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది దీంట్లో, 41 to 43. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా 3 పూటలు తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కనుక క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి. సో మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ రాకుండా చూసుకుంటుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుందండి దీంట్లో. సో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్, పైల్స్ అట్లాంటివి రాకుండా చూసుకుంటుంది. ప్లస్ దీంట్లో ఇది క్లీనింగ్ ఏజెంట్ కూడా పనిచేస్తుంది. గుండె రుగ్మతల్ని కానీ, గుండెలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని, లివర్ లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని ఇటువంటి తీసేస్తుంది. గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల పిల్లలకు హార్ట్ డిసీజ్ రాకుండా చూసుకుంటుంది. ఇది ఇట్లా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను పండించుకుంటూ దాంట్లో బెటర్ వెరైటీని మేము ఇక్కడ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు గుండెకు సంబంధించిన వ్యాధులు అంటే ఇవి సైంటిఫిక్ గా రుజువు అవుతున్నాయి, రుజువు అయ్యాయండి. ఇప్పటి వరకు నేను ఒక 3000 రకాల వరి విత్తనాల గురించి విన్నాము, కానీ 300 రకాలు మేము పండించాం. దాంట్లో కొన్ని రకాలు మాత్రం ఇప్పుడు సమాజానికి ఇస్తున్నాం.
దానికి మన భారత ప్రభుత్వం కూడా కొంత మనకు తోడ్పాటు అందిస్తుందండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ రైస్ కి మణిపూర్ లో జిఐ ట్యాగ్ ఇచ్చారు. సో జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ బ్లాక్ రైస్ ఒకటి, కాలానమక్ ఒకటి పెద్ద ఎత్తున పండించి ఎక్స్పోర్ట్ చేద్దాం, ప్రపంచానికి ఈ ఆహార విలువలు తెలియజేద్దామనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. సో సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ కాలనాగమ్మకు రకం అంటే ఏంటి అసలు? దాని వల్ల ఉపయోగం ఏంటి? కాలానమ్మక్ అంటేనేమో బ్లాక్ రైస్ అంటేమో నలుపు రంగులు ఉంటాయండి బియ్యము. కాలానమ్మక్ అంటేనేమో ఇలా ఒడ్లు బ్లాక్ ఉంటాయి. సో బియ్యం వచ్చేసి వైట్ కలర్ లో ఉంటాయి. ఇది గౌతమ బుద్ధుడు మన దేశంలో తపస్సు చేసి అతను జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటే స్థానికులు అతను అడుగుతారనమాట, మీకు గుర్తుగా ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు ఈ వడ్లను వాళ్ళకి ఇచ్చారు. దీన్ని మీరు పండించుకొని తినండి, మీకున్నటువంటి మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అన్ని కూడా దూరం అవుతాయి, మీరు కూడా ఒక జ్ఞానం వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన విత్తనాలని వాళ్ళకి అందించడం జరిగింది. సో దీనికి భారత ప్రభుత్వం గుర్తించిందండి. ఇది ముఖ్యంగా దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. నార్మల్ రైస్ లో మీరు 100 గ్రామ్స్ తీసుకుంటే 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇలా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, 11 to 12% ఉంటుంది. అదే విధంగా జింక్ ఎక్కువ ఉంది దీంట్లో. సో జింక్ వచ్చేసి మనకు మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ, అదే విధంగా తెల్ల రక్త కణాల అభివృద్ధిలో బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఐరన్ ఎక్కువ ఉంది దీంట్లో. సో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచి బ్లడ్ మన సర్క్యులేషన్ కి బాగా మనకు మూవ్ అవడానికి ఇది ఉపయోగపడుతుందండి. అట్లా విధంగా ఇది చాలా అరోమేటిక్ అనమాట రైస్. ఇది మంచి సుగంధం వస్తూ ఉంటుంది. దీని ద్వారా మానసిక ప్రశాంతత కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని కోవిడ్ రైస్ అని కూడా మనకు నార్త్ ఇండియాలో పిలుస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా. ఎందుకంటే జింక్ ఎక్కువ ఉండడం వల్ల ఇది తీసుకుంటే కొంచెం కోవిడ్ కూడా తగ్గిపోతుంది, వైరస్ డిసీజ్ కూడా రావని చెప్పేసి దీన్ని మనకు తెలియజేయడం జరిగింది. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని కూడా మన ప్రధాని గారు 1 district 1 crop దీన్ని చేయించడానికి యూపీలో సన్నాహకాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారండి దీన్ని. సాధారణ వరి పండించే పద్ధతులకు కానీ ఇప్పుడు బ్లాక్ రైస్ పంట పండించే పద్ధతులు కానీ ఎట్లా ఉంటాయి? సాధారణ వరిని ఏమో పూర్తిగా కెమికల్స్, తర్వాత పురుగు మందులు ఎక్కువ వాడుతా ఉన్నారు. ఈ నాటు విత్తనాలకి నీళ్లు తక్కువ అవసరం పడతాయండి. ఫెర్టిలైజర్స్ కానీ పురుగు మందులు కానీ వాడకుండానే సహజంగా పశువుల ఎరువు వేసుకొని పండించుకోవచ్చు. వీటికి తెగులు కూడా తక్కువ శాతం ఉంటాయి. మనకి నాటు విత్తనాలకి ఎక్కువ తెగులు రావు. సో వస్తే కూడా వాటి రాకుండా ఉండాలంటే మనకు పొలం తయారు చేసుకున్నప్పుడే ఒక ఎకరాకి 2 నుంచి 3 క్వింటాల వేప పిండి కానీ ఆముద పిండి లాంటివి చల్లుకుంటే సరిపోతుందండి. తక్కువ నీటితో కూడా పండించుకోవచ్చండి. వాతావరణ మార్పులకి తొందరగా తట్టుకుంటుంది అనమాట ఇది. అంటే ఎట్లా ఉంటుంది దిగుబడి? అంటే ఇప్పుడు మనం వైట్ రైస్ ఉంటాయి, ఇందులో వైట్ రైస్ కొని ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ దిగుబడి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సాధారణ వరి రకాలు తీసుకుంటే సన్న ఓట్లు మనం తీసుకున్నట్లయితే 20 నుంచి 25 క్వింటాలు తీస్తున్నారండి సాధారణ వరి వడ్లు. కానీ మీరు ఈ బ్లాక్ రైస్ తీసుకుంటే కనుక అది 15 క్వింటాల్స్ వరకు మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఎందుకంటే మెడిసిన్ వాల్యూస్ తక్కువ, కొంచెం హీల్డింగ్ వస్తుంది. 15 క్వింటాల మినిమం వస్తాయి అవి. కాలానమక్ కూడా మనకి తీసుకున్నట్లయితే ఇది కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి కనుక ఇది కూడా 15 క్వింటాలకు దిగుబడి వస్తుందండి మనకి. పంట కాలం చూసుకున్నట్లయితే మీకు ఇవి 120 నుంచి 130 రోజులండి. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా మనం పండించుకోవచ్చు. ఇది మనకి వర్షాకాలము, వేసవి కాలంలో మంచిగా బాగా పండుతున్నాయండి. బియ్యం కూడా మంచి క్వాలిటీగా వస్తున్నాయి అన్నమాట మనకి. సో అట్లా పండించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పే ఈ బ్లాక్ రైస్ అనేది అంటే జనాల్లో చాలా వరకు అవగాహన తక్కువ ఉంది. అంటే ఇప్పుడు బయట కూడా ఎక్కడ దొరకట్లేదు. అంటే ఎట్లా చేస్తున్నారు దీని మార్కెటింగ్ కానీ, జనాల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు ఇది? అయితే నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తానండి. ప్రజలందరూ కూడా ఫస్ట్ రైతులుగా మనం వ్యవసాయం చేస్తున్నాము, మన కుటుంబం కోసమే మనం మొదలు పెడదామని ఒకటి చెప్తామండి. నేను నా కుటుంబం కోసం మొదలు పెట్టాను. నేను చేస్తున్న క్రమంలో నా బంధువులకి వాళ్ళందరికీ కూడా ఇటువంటి బియ్యాలు ఉన్నాయని చెప్పి పరిచయం చేశాను. అక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇట్లా తీసుకెళ్తూ ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థ అనేది మాకు ఏర్పడింది. అట్లాగే రైతులకు కూడా ఏం చెప్తామంటే, మీరు సంపాదించినటువంటి ఈ ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు వేసి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడి మీరు సంపాదించితే ఆ డబ్బును తీసుకెళ్లి మళ్ళీ తిరిగి వాళ్ళు వైద్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకంటే కూడా ఈ రోజు అనారోగ్య సమస్యలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. కారణం వాళ్ళు ఎక్కువ పురుగు మందులు వాడి ఆ వాడుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కంటి సమస్యలు, లంగ్స్ ఎఫెక్ట్స్, కిడ్నీ ఎఫెక్ట్స్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయండి. సో అందుకని మీ కుటుంబంకి మంచి ఆహారం ఇవ్వడం కోసం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తినే ఆహారంలోనే ఔషధాలు ఉన్నాయి. ఆహారము, ఔషధాలు రెండు వేరు కాదు. సో ఆహారం ఔషధమైనప్పుడు మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అనేది చేస్తున్నాం. సో దీన్ని కమర్షియల్ గా కూడా వాళ్ళ వ్యాపార ధోరణిలో తీసుకెళ్లి ప్రజలకు మంచి ఆహారం పెట్టాలనుకుంటే కూడా దీన్ని ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్ గా కొనుగోలు చేస్తాం. ఈ రోజు మన ప్రకృతి వ్యవసాయంలో కొంచెము శ్రమతో కూడిన పనులు ఎక్కువగా ఉన్నాయి. లేబర్స్ మీద కొన్ని ఎక్కువ డిపెండ్ కావాలా, కలుపు తీయించడానికి కానీ మిగతా కొన్ని యాక్టివిటీస్ కి ఎక్కువ శ్రమ పడతా ఉంది. అందువల్ల కొంచెం ఖర్చు పెరుగుతుంది. అందుకే దీన్ని ఏం చెప్తున్నాం అంటే, ఏ రైతు కా రైతు తను చేసుకోగలిగింది అనుకోండి, బయట కొనాల్సిన పని లేదు కదా, రైతుకు తక్కువలో వస్తుంది. కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళు ఈ న్యూట్రిషన్ లెస్ ఆహారం తిని
అనారోగ్య పాలయ్యి మళ్ళీ తిరిగి డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెట్టడం కంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ పెట్టైనా సరే ఎటువంటి కొనుక్కొని తిన్నారనుకోండి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తాం వాళ్ళకి, ఒక క్యాన్సర్ పేషెంట్ నేను చూశానండి. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చెప్తాను. ఒక పాపకి క్యాన్సర్ వస్తే వాళ్ళు 5 లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్ గారు. సరే అని చూపించారు. బ్లడ్ క్యాన్సర్ అమ్మాయి, 8 years అమ్మాయి. అట్లా 5 లక్షల నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఖర్చు 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఆ అమ్మాయి ఇప్పుడు బతుకుతుందనే గ్యారెంటీ లేదు. వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మేసి వాళ్ళు కూడబెట్టుకున్న ధనం అంతా ఖర్చు పెట్టేశారండి. ఏ ఏ డాక్టర్ దగ్గరికైనా కానీ, ఏ మెడికల్ షాప్కి వెళ్తే గానీ దీనికి ఎందుకు ఇంత బిల్ అయింది, ఒక మెడిసిన్ తయారీకి ఎందుకు ఇంత ఖర్చు అయిందని ఎప్పుడు అడగరండి. ఇమ్యూనిటీ కోసము క్యాన్సర్ పేషెంట్స్ కి 5,000 నుంచి ఒక ఇంజెక్షన్ మొదలు పెడితే 5 లక్షల వరకు ఉన్నాయండి ఇంజెక్షన్స్. మరి ఇంతటి ఖరీదైన వాటికి మందులకి కొనడానికి మనం ముందుకు వస్తున్నారు. ఇటువంటి అవసరాలు లేకుండా రైతు పండించే పంటలు, సహజంగా పండించే పంటలు ఇలా నేచురల్ గా తీసుకుంటే మీ ఆహార రూపంలో మీ యొక్క శక్తిని పెంచి, మీ ఇమ్యూనిటీని పెంచి జీవితాంతం రోగాల బారిన పడకుండా ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఆలోచించాలి. మీకు దగ్గరలో ఉన్న రైతుల్ని మీరు దత్తత తీసుకోండి. మీకు దగ్గరలో ఉన్న రైతులు దత్తత తీసుకొని వాళ్ళ పంటను మీరే కొనుగోలు చేయండి. మీకు నచ్చేట్టుగా పండించడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. కొనే కన్జ్యూమర్స్ లేకని పాపం రైతు వెనక ముందు అవుతా ఉన్నాడు. సో వినియోగదారులు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క మెడిసిన్స్ ని ఇటువంటి అన్ని వాడకుండా రోగాలు రాకుండానే ముందు జాగ్రత్త పడండి. సో అందుకని ఇమ్యూనిటీ అనేది ఒక రోజులో డెవలప్ అయ్యే వస్తువు కాదు. ఇది మన ఆరోగ్యం. మంచి ఆహారాలు తీసుకున్నప్పుడు, ఇట్లా నాటు విత్తనాలు తీసుకున్నప్పుడు దీంట్లో ఒక గొప్ప ప్రాణశక్తి ఉంటుందండి. ఇది మంచి పోషక విలువలు ఉన్నాయి. ఇటువంటి తీసుకొని చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. రైతును బతికించిన వాళ్ళు అవుతారు, భూమిని కాపాడిన వాళ్ళు అవుతారు అనమాట. అంటే మీరు ఇప్పుడు భిన్నంగా ఆలోచించి మరి దీన్ని పండిస్తున్నారు, రిస్క్ అయినా సరే. అంటే మీకు పరిసర ప్రాంతంలో ఉన్న రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ చేపడుతున్నారు ఎట్లా? మానవ సేవే మాధవ సేవ అని నమ్మే వ్యక్తి నేను. సో ఆ క్రమంలో నేను ఏం చేశానంటే, నాకు వచ్చినటువంటి ఒక కష్టాన్ని ఇతరులకు రాకుండా ఉండాలని నేను ఆలోచిస్తాను. మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఇల్లంతా కూడా అస్తవ్యస్తం అవుతుందండి. ఒక కుటుంబ పెద్ద అలాంటి ఎంతో మంది చనిపోతా ఉన్నారు. మనం హైదరాబాద్ హాస్పిటల్స్ చూసినట్లయితే డబ్బులు లేక, వైద్యం లేక. మరి అటువంటి సమస్యలు చూసినప్పుడు మనం తోటి వారికి ఏం సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను గ్రామంలో ఉంటూ ఎంతో మంది రైతులకు ఇది ప్రేరణగా ఉండాలని చెప్పేసి ప్రతి రైతు కూడా ఈ ఉచితంగా తెలియజేస్తామండి. ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాం. మా ప్రాంతం వాళ్ళకి విత్తనాలు కూడా దానికి ఉచితంగా ఇస్తాం. మీరు పండించుకొని మీరు రెట్టింపు ఇవ్వండి. మన ప్రాంతం వ్యక్తులు విత్తనాలు కొనేలేని వల్ల కూడా ఇస్తా ఉంటాం. సో ఆ క్రమంలో నేను ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా FPO పెట్టానండి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టి ఒక 750 మంది రైతుల్ని 5 గ్రామాల నుంచి ఒకటిగా చేసి వీళ్ళకి భవిష్యత్తులో సాయిల్ టెస్ట్లు చేయించి సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేసుకోవాలి, మంచి దిగుబడులు సాధించాలంటే సేంద్రియంలో ఎట్లా చేయాలనే శిక్షణలు నేను ఇస్తా ఉన్నాను. సో ఎవరైనా కావాల్సిన వారందరూ కూడా ఈ విత్తనాల గురించి తెలుసుకోవచ్చు. అదే విధంగా ఎవరైనా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే మా దగ్గరికి రావచ్చు. వాళ్ళు ఏర్పాటు చేసి కూడా మేము వెళ్ళి తప్పకుండా తెలియజేస్తామండి వాళ్ళకి. సో చూశారు కదండి, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బ్లాక్ రైస్ ను పండిస్తూ కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు తిరుపతి గారైతే. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.